ఈవీఎంలపై మరోసారి కాంగ్రెస్ అనుమానాలు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫలితాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. జయరాం రమేష్ గారు కొద్దిసేపటి క్రితం అది ఇవన్నీ అర్థం లేని ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఎన్నికల కమిషన్ డేటా అప్డేట్ చేయలేదని పొద్దున్న నుంచి గోలగోల. అవును, డేటా అప్డేట్ చేయకపోతే తర్వాత చేస్తారు. ఇప్పుడు ఓటమికి కారణాలు ఇంత క్లియర్గా కనబడుతున్నాయి. ఇదే ఓడిపోయినప్పుడు ఈవీఎం అంటే ఏంటి? మీరు గెలిస్తే మరి జమ్మూ కాశ్మీర్లో కూడా ఈవీఎంల వలన గెలిచారా? మనము బేస్లెస్గా మాట్లాడకూడదు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ మేము ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయింది ఓవర్ కాన్ఫిడెన్స్. అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ మీరు చూడండి, కరెక్ట్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఫెయిల్ అయ్యారు. ఎన్నికల్లో రాకముందే గెలుస్తామన్న అతి విశ్వాసం కొంపముంచింది. తర్వాత మీకు కాంగ్రెస్ ఏమో మ్యాక్రో లెవెల్ పాలిటిక్స్ నడిపింది, కానీ బీజేపీ ఏమో మైక్రో లెవెల్ పాలిటిక్స్ నడిపింది. కాంగ్రెస్ పార్టీకి లేనిది బీజేపీకి ఉన్నది గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్. బీజేపీ ఏమో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు చేసే, వాళ్ళ భాషలో చెప్పాలంటే సంఘటన అంటారు. సో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల్ని మార్చుకున్నది. ఈవెన్ చాలామంది సీనియర్లను కూడా పక్కకు పెట్టింది. కానీ మీకు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో గ్రాస్ రూట్స్ క్యాడరు, క్షేత్రస్థాయిలో సంఘటనలు ఇవన్నీ ఉండవు. కొంతమంది నాయకులు మేనేజ్ చేసుకున్నదే రాజ్యం. సో అక్కడ లోకల్ పొలిటీషియన్ మీకు భూపేందర్ సింగ్ కూడా చేతిలో మొత్తం పెట్టేస్తే గెలుస్తాం, ఈ కుమార్ శైలజాది ఏం లేదు, ఎవరిదేం లేదు అనే వరకు హైకమాండ్ టోటల్గా మీకు భూపేందర్ సింగ్ కూడా చేతిలో పెట్టారు. దాంతో జాట్ల డామినేషన్ వస్తుంది క్లియర్గా అర్థమైంది. నాన్ జాట్లంతా వ్యతిరేకమయ్యారు. సో అందువల్ల ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తులు వారి వారి స్వీయ మానసిక దృక్పథాల నుంచి, వారి రాజకీయ ప్రయోజనాల నుంచి హైకమాండ్కు చేరవేస్తుంటారు. దాన్ని నమ్మి హైకమాండ్ డిసిషన్ తీసుకుంటే ఇంకో ఇలాగే జరుగుతుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఏమో తన పొరపాట్లను సరిచేసుకొని తన వ్యూహాలకు పదును పెట్టి పోయిన చోటే వెతుక్కోవాలి అనే నినాదంలాగా చేసుకొని చాలా జాగ్రత్తగా చివరి నిమిషం వరకు ఓడిపోతారని వార్తలు వస్తున్నా, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్ సర్వేలు, మీడియాలో గ్రౌండ్ రిపోర్ట్లు, బీజేపీ అనుకూల మీడియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని వ్యతిరేకంగా వచ్చినా కూడా చివరి బంతి ఆడేదాకా వదలమంటూ ఆడారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము గెలిచిపోయామని చెప్పి హాయిగా చేతులు ఎత్తేసారు. సో గెలిచిపోయామనుకున్న తర్వాత జరగదా? మీకు ఎప్పుడు కూడా ఆల్రెడీ మీకు యుద్ధ భూమిలో ఏ చిన్న అప్రమత్తత పోయినా అవుతుంది. మీకు మహాభారత యుద్ధంలో ఒక కథ ఉంటుంది. సైంధవుడు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్ని పాండవులను అందరినీ ఆపి అభిమన్యుడు ఒక్కడే లోపలికి పోతాడు. సైంధవుడుకు శివుని వరప్రసాదం వల్ల అర్జునుడు మినహా పాండవులందరినీ ఓడించేటువంటి వరం ఉంటుంది. అందువల్ల ఆయన పాండవులందరినీ పద్మవ్యూహానికి కాపలా ఉండి ఆపుతాడు. ఆపితే సైంధవుడు పాండవులను ఆపాడు కనుక అభిమన్యుడు ఒంటరైపోయి చనిపోతాడు. లేకుంటే పాండవులు లోపల పోయి ఉంటే భీముడు వీళ్ళందరూ ఉండుంటే నీకు అర్జునుడేమో చాలా దూరానికి వెళ్ళిపోయాడు. సో అది వ్యూహాత్మకంగానే ముందే అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్ళాడు. అర్జునుడికి మాత్రమే పద్మవ్యూహం వెళ్ళడం తెలుసు, అభిమన్యుడికి వెళ్ళడం తెలుసు తప్ప రావడం లేదు. సో అందువల్ల పాండవుల్ని సైంధవుడు ఆపగలిగాడు శివవర ప్రసాదం వల్ల. సో అప్పుడు అర్జునుడు తిరిగి వచ్చే వరకు కొడుకు చనిపోతే భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు, నా కొడుకు మరణానికి కారణమైన సైంధవుని సంగతి తేల్చేస్తా అని చెప్పి, లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు. ఇప్పటిలాగా రాజకీయ నాయకులు అప్పుడు కాదు. ఇప్పుడేమో ఇవాళ హామీ ఇస్తారు, వెంటనే నేను ఎక్కడ అన్నట్టారు. కానీ అప్పుడు ప్రతిజ్ఞలు చేస్తే నిలబెట్టుకునేవాళ్ళు. ఏం జరిగింది? యుద్ధం జరుగుతుంది. సంధ్యా సమయం నాటికి సైంధవుడు గనక ఓడిపోకపోతే సూర్యాస్తమయం నాటికి నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు. దాంతో ఇక పెద్ద ఎత్తున ద్రోణాచార్యుడు వ్యూహాలు పన్ని సైంధవుని మధ్యలో పెట్టి మొత్తం కౌరవ వీరులందరూ ఉంటారు రౌండ్ చేసి ఎక్కడా దొరకడు. అప్పుడు సూర్యాస్తమయం దగ్గర పడుతుంటుంది. ఏం చేయాలో తేల్చదు అర్జునుడికి. అయిపోయింది ఇక అగ్ని ప్రవేశం పరిస్థితి అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన చక్రాన్ని సూర్యునికి అడ్డం పెట్టి కృత్రిమంగా మబ్బులు కమ్మేలా, అంటే మీకు మబ్బులు ఎట్లాగైతే సూర్యుని కమ్ముతే సూర్యుడు అస్తమించినట్టుగా మనకు కనిపిస్తాడు, భ్రమ కలుగుతుంది. తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సూర్యునికి అడ్డంగా పెట్టి చీకటికి అంటే సూర్యాస్తమయం జరిగినట్టు భ్రమ కల్పిస్తాడు. దాంతో పాండవులంతా ఓహో గెలిచిపోయాం, ఇంకేంది అర్జునుడు అగ్ని ప్రవేశం, అర్జునుడి పోయాక ఇంకా యుద్ధం కూడా చేస్తాడు, గెలిచిపోయామని చెప్పి మొత్తం ఇక ఎగురుడు డాన్సులు చేస్తుంటారు సైంధవుని వదిలేసి. కౌరవులు అందరూ ఇక సైంధవుని పట్టించుకోరు. సైంధవుడు బయటకు వచ్చేస్తాడు, పెద్ద ఎత్తున జయధ్వానాలు చేస్తారు. అయిపోయింది, మహాభారత యుద్ధంలో గెలిచిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చక్రాన్ని పక్క జరిపేస్తాడు.
సూర్యుడు మళ్ళీ కనబడతాడు, వెంటనే అర్జునుడు బాణం వేస్తే సైంధవుడు లేచిపోతాడు. హ్మ్. అంటే ఎందుకు ఈ మహాభారత యుద్ధంలో చెప్పానంటే ఒక చిన్న అప్రమత్తత లోపం. అవును. సో ఏమో మరి చూద్దాం, నిజంగానే సూర్యాస్తమైందా కన్ఫర్మ్ చేసుకుందాం. మరి ఈ సూర్యాస్తమయం అయింది అని కన్ఫర్మ్ చేసుకున్న అక్కడే కదులుదామని అనుకోలే, అయిపోయింది కదా అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరిగింది హర్యానాలో. గెలిచేసామనుకున్నారు, వాళ్ళకి అర్థం కాలే. గెలిచేస్తామనుకోని ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రులు. సో నేను భూపేందర్ సింగ్ కూడా, కుమార్ శైలజ బహిరంగ కొట్టుకోవడం మొదలుపెట్టారు. సో అది ముంచేసింది. అందుకే మహాభారత పురాణాలు చదివితే కూడా చాలా విషయాలు అర్థమవుతుంది. యుద్ధతంత్రం ఎక్కడైనా ఒకటే, అప్పుడైనా ఇప్పుడైనా కొన్ని యుద్ధతంత్రంలో ఉన్న ప్రాథమిక సూత్రాలు ఒక్కటే. సో అందువల్ల ఆ గెలిచాము అనే ఒక మబ్బులు కాంగ్రెస్ పార్టీని కమ్ముకోవడం వల్ల, గెలిచామన్న భ్రమల్లో ఉండడం వల్ల ఓడిపోయారు. ఇది వాస్తవాలు తెలుసుకోకుండా ఈవీఎం మీద పడితే ఎట్లా? సార్ ఎగ్జిట్ పోల్స్ ఏంటి తలకిందలు అవుతున్నాయా? ఎగ్జిట్ పోల్స్ని ఎంత యాక్యురేటెడ్గా ఉండట్లేదేమో కదా. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు. ఇక్కడ ఏమైంది అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు నిజమవుతాయంటే బలమైన ట్రెండ్ ఉంటే ఎగ్జిట్ పోల్ నిజమవుతాయి. ఓకే. ఎప్పుడు ట్రెండ్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను, టైమ్స్ నౌ వాళ్ళు టోటల్గా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. 25లో 22 వైసీపీకి వస్తాయి ఎంపీలు, అసెంబ్లీలో కూడా అత్యధిక సీట్లు వైసీపీ. అవును. మీరు ఇండియా టుడే సి ఓటర్ లేదు మొత్తం కూటమికి వస్తాయి అన్నారు. మరి టైమ్స్లో పెద్ద ఛానలే, ఇండియా టుడే పెద్ద ఛానలే. అవును. టైమ్స్లో ఇంకా పెద్ద ఛానల్. ఇంకా టైమ్స్లో అంచనా పూర్తిగా రాంగేది. మీరు ఇండియా టుడే సి ఓటర్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ స్వీప్ అన్నారు. ఏమైంది? కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇదే ఇండియా టుడే సి ఓటరు అనేక కర్ణాటక ఎన్నికలు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిందని. సో అందువల్ల ఎవరైనా ఏ ప్రిడిక్షన్, మీకు యోగేంద్ర యాదవ్ ఉదయాన ఆయన ఒక్కడే మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ బలం 240కి పడిపోతుంది, 230, 240 అని చెప్పిన ఏకైక పోల్స్టర్. ఆయన ఇప్పుడు సెఫాలజిస్ట్ కాడు, ఆయన ఇప్పుడు సోషల్ యాక్టివిస్టు, కానీ పూర్వాశ్రమంలో సెఫాలజిస్టు. ఆయన ఒక్కడే కరెక్ట్ స్పెక్యులేషన్ చేశాడు. 230 మీకు పెద్ద పెద్ద ఆయన చెప్పాడు, నేను సర్వేలు కూడా చేయలేదు, నాకున్న అంచనాతో చెప్తున్నాను, నేను దేశమంతా తిరిగాను, అంచనాతో చెప్తున్నాను అన్నాడు. కానీ ఏం జరిగింది? కరెక్ట్గా ఆయన ఒక్కడే కరెక్ట్ చెప్పాడు. వీళ్ళు పెద్ద పెద్ద సి ఓటర్లు, యాక్సిస్ మై ఇండియా, వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున సర్వేలు చేశాం, అది చేసాం, ఇచ్చేసాం అని చెప్పి బీజేపీకి మినిమం 400 వస్తాయి అన్నారు. ప్రశాంత్ కిషోర్, దేశంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, ఇంతమందిని గెలిపించిన నాయకుడు నరేంద్ర మోడీతో సహా. అలాంటి అతను ఏమన్నాడు? 320, 330 వస్తాయి, 320 కన్నా తక్కువ రావన్నాడు. అమెరికాలో పెద్ద పొలిటికల్ సైంటిస్ట్ వచ్చి ఆయన ఏమన్నాడు? 303 లాస్ట్ టైం వచ్చే ±5 వస్తాయి అన్నాడు. మరి ఏమైంది? 240కి వచ్చి ఒక్క యోగేంద్ర యాదవ్ కరెక్ట్ చెప్పాడు. కానీ ఇవాళ యోగేంద్ర యాదవ్ ఏమైంది? 9 o'clock నేను చూశాను ఇండియా టుడేలో, 60 సీట్స్ అప్పటికి కాంగ్రెస్ ప్రొజెక్షన్ 60, కానీ ఏమన్నాడు? 60 కాదు, నా అంచనా 65 దాకా పోతాయి అన్నాడు. కంప్లీట్ రాంగ్ అయిపోయాడు యోగేంద్ర యాదవ్. మరి అంత అద్భుతంగా భారత పార్లమెంట్ ఎన్నికల్ని ప్రిడిక్ట్ చేసిన యోగేంద్ర యాదవ్ ఎందుకు తప్పాడు? అందువల్లనే మనము అది ఎగ్జిట్ పోల్స్ అయినా పొలిటికల్ ఎనలిస్టులు అయినా 100% ఎవరు చెప్పలేరు. నా అనుభవం కూడా చెప్తాను, మునుగోడప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ అయింది, 10,000 మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ లాగా చెప్పాను ఎన్నికలకు ముందు. ఏమి కరెక్ట్గా 10,000 మెజార్టీతో గెలిచారు, ఎగ్జాక్ట్లీ 10,000. మళ్ళీ మీకు తెలంగాణ ఎన్నికలు క్లియర్గా చెప్పాను, 66 సీట్లు వస్తాయని చెప్పాను. కరెక్ట్గా 65 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ 64, సిపిఐ 1. ఎగ్జాక్ట్లీ 66 చెప్తే 65 వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నేను నా అంచనా రాలేదు, నాకు రాలేదు కనుక నేను కూటమి వైపే టాక్ అని ఒక వీడియో పెట్టాను. కానీ కూటమి గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేకపోయాను. గట్టి పోటీ అన్నాను నేను కూడా, కానీ గట్టి పోటీ జరగలేదు కదా. క్లియర్గా అడ్రస్ లేకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఊహించింది ఏంది? గట్టి పోటీ ఉంటుందని, కానీ గట్టి పోటీ ఎక్కడ ఉంది? నేను కూడా తప్పాను. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఎవరు చెప్పగలుగుతాను? నాకు మీకు తెలంగాణలో అంత ఖచ్చితంగా చెప్పిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి వచ్చేవారు చెప్పలేకపోయాడు. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే మన ఒక్కరి కొన్ని ఫ్యాక్టర్లు మనకు కనబడతాయి, కొన్ని కనబడవు. కొన్ని సామాజిక వర్గాలు బహిరంగంగా ఓపెన్ అప్ అవుతారు, కొంతమంది కారు. ఇప్పుడు బీజేపీకి ఉన్న డిప్రాయిడ్ షెడ్యూల్ కాస్ట్, ఇప్పుడు మాయావతి ఉత్తరప్రదేశ్లో గెలుస్తుంది ఒక్కడు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. మరి ఆ మాయావతి గెలిచారు కదా. సో అందువల్ల అక్కడ ఉన్న భయం పరిస్థితి ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆ పరిస్థితి ఉంది? గట్టిపోటీ ఎనే భావన కలిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడం,
అధికారంలో ఉండడం వల్ల నిర్బంధ వాతావరణం ఉండడం, బాగా పోలరైజ్ అయి ఉండే వరకు అటు ఇటు పోలరైజ్ అయినప్పుడు నిజం చెప్పరు, ఎందుకు మాకు పంచాయతీ అవును. అని బయటికి రారు. సో అందువల్ల చాలామంది ఊహించింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న పేదలు, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు సైలెంట్గా ఓట్లు వేస్తారన్నారు. ఏం జరిగింది, సైలెంట్గా ఏం కాదు, బోల్డ్గానే బిగ్గరగానే గట్టిగానే ఓట్లు వేశారు కదా వ్యతిరేకంగా. సో అందువల్ల మనము ఎన్నికలు అనేది అనేక ఫ్యాక్టర్, అందులో హర్యానా లాంటి చిన్న స్టేట్లో ఇప్పుడు మీకు రేపు వస్తుంది ఎనాలిసిస్, ఎన్ని 1000 ఓట్లతో ఎన్ని సీట్లు గెలిచారు, 500 ఓట్లతో ఎన్ని గెలిచారు, 2000 ఓట్లతో ఎన్ని గెలిచారు, తర్వాత ఈ ఐఎన్ఎల్డి బిఎస్పి ఎన్ని ఓట్లు చీల్చింది, ఆప్ ఎన్ని ఓట్లు చీల్చింది, జేజేపీ ఏఎస్పి ఎన్ని ఓట్లు చీల్చింది, కాంగ్రెస్ పార్టీ విజయాలను ఎన్ని చోట్ల గండి కొట్టారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అందుకే ఓటు సీటుగా కన్వర్ట్ కావడానికి తేడా ఉంటుంది. 28% నుంచి 39%, 11% పెంచుకోగలిగింది. సేమ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ 11% పెంచుకుంది. 11% పెంచుకున్న తెలంగాణలో అధికారం వచ్చింది, 11% పెంచుకున్న హర్యానాలో అధికారం రాలేదు కాంగ్రెస్. ఓకే, సేమ్ కాంగ్రెస్ పార్టీ కదా. అందువల్ల ఎలక్షన్స్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్ సర్వే కావచ్చు, పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, ఖచ్చితంగా చెప్పగలుగుతాయనుకుంటే పొరపాటే. అందుకే ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ఇంతమంది ఫెయిల్ అయ్యారు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఫెయిల్ అయ్యారు కదా.